అండి అందరికీ. ఈ వీడియోలో నాకు మా అన్నయ్యకి మధ్య చిన్నప్పుడు జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కోసమైతే మీతో పంచుకుంటాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా అలాగే ఫన్నీగా కూడా ఉంటుంది. మీకు మీ సిబ్లింగ్స్ మధ్య జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ కామెంట్ బాక్స్‌లో నాతో పంచుకోండి. స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. చిన్నప్పుడు మా స్కూలింగ్ డేస్ ఎలా ఉండేవి అంటే, ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే యూనిఫామ్ చేంజ్ చేసేసి నార్మల్‌గా ఇంట్లో నైట్ డ్రెస్ వేసుకొని, కాళ్ళు, చేతులు, మొహం కడుక్కొని, ఇంట్లో ఈవినింగ్ అలవద్దు తినేవాళ్ళం. ఇప్పుడంటే తినట్లేదు. చాలా ఫ్యాషన్ అయిపోయిందనమాట. ఇప్పుడు 3 పూటలు తినడం కూడా చాలా కష్టమైపోయింది. అలవద్దు అంటే సాయంత్రం పూట కూడా అన్నం తినేవాళ్ళం. మార్నింగ్ మనం ఎలాగా పెరుగన్నం, ఏదైనా కర్రీతో తింటామో, సో సాయంత్రం పూట కూడా స్కూల్ నుంచి రాంగానే ఫ్రెష్ అప్ అయిపోయాక అరుగుల మీద కూర్చొని అన్నం తినేవాళ్ళమనమాట. అయితే ఒకరోజు మా అమ్మ రోజు సాయంత్రం అలవద్దు టైంలో అన్నం ఏం తింటారులే, కొంచెం ఏదైనా చేద్దామని చెప్పేసి మేము స్కూల్ నుండి రాగానే మా అమ్మ ఆ రోజు ఇంట్లో ఉప్మా తయారు చేసింది. మనకసలే ఉప్మా అంటే చాలా చాలా ఫేవరెట్టు. ఎంత తొందరగా ఉప్మా కంప్లీట్ అయితదా? ఎంత తొందరగా తిందామా అని చెప్పి నేను, మా అన్నయ్య ఆ పొయ్యి దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తానే ఉన్నాము. తొందరగా అయిపోతే ప్లేట్‌లో ఏసేస్తే తొందరగా తినేద్దాం. సో, ఇదే నా మైండ్‌లో. కంప్లీట్ అయ్యాక నాకు, మా అన్నయ్యకి అమ్మ అయితే ప్లేట్‌లో సెపరేట్ చేసి ఇచ్చేసింది. మా అన్నయ్య ఎంత ఇచ్చినా తినేస్తాడు. చిన్నప్పుడు మనం మాత్రం అలా కాదు. వాడికి, నాకు ఒకే ప్లేట్‌లో అంటే స్కూల్ విషయాలన్నీ మాట్లాడుకుంటా తింటున్నాం. సో, మా అన్నయ్య ఏంటి ఉప్మా తొందరగా కంప్లీట్ చేసేసాడనమాట. నేను మాత్రం అలా కాదు. వాడి ప్లేట్‌లో ఉప్మా కంప్లీట్ అయిపోయాక వాడికి మళ్ళీ కొంచెం కావాలనిపిచ్చి మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళాడు. నాకు కొంచెం ఉప్మా వెయ్యు అంటే మా అమ్మ ఏం చెప్పింది, "ఉప్మా లేదు అయిపోయింది" అంది. "అదేంటి చాలానే చేశావు కదా" అన్నాడు. కానీ మన పల్లెటూరులో ఎలా ఉంటదండి, మన ఇంట్లో ఏదైనా ఐటెమ్ ప్రిపేర్ చేశాము అంటే అది మన ఇంటి వరకే ఉండదు. ఆ పక్కింటోళ్ళకివ్వాలి, ఈ పక్కింటోళ్ళకివ్వాలి, ఫ్రెండ్స్‌కివ్వాలి ఇలా ఉంటది. సో, అందరికి పంచేసరికి మా ఇంట్లో కళాయిలో ఉప్మా అయితే ఖాళీ అయిపోయిందనమాట. ఎవరికి తగ్గట్టు వారికి సరి సమానంగా పంచేసింది. వీడు మళ్ళీ అడుగుతాడని అమ్మ ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు. అయినా పక్కింటోళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళకి ఇస్తా ఉంటాం గాబట్టి, ఇంకా మన దగ్గర కూడా అంతగేం మిగలదనమాట. సో, వాడు చాలా బాధపడ్డాడు. నిరాశ పడిపోయాడు. అయ్యో! నాకిప్పుడు ఉప్మా కావాలి ఎలా అని చెప్పి. అప్పుడే వాడి మైండ్‌లో ఒక థాట్ అయితే వచ్చిందనమాట. ఎలా అయినా మా చెల్లి ప్లేట్‌లో ఉప్మా నేను కొంచెం కొంచెం తీసుకోవాలి అని. ఆ థాట్ రాగానే నా దగ్గరికొచ్చాడు. అడిగాడు కూడా. "లల్లి నాకు కొంచెం ఉప్మా ఇవ్వు" అని. మనం చిన్నప్పుడు గదా! అంతకేం తెలీదు. లేదు నీది నువ్వు తినేసావు గదా! నాది నేను తింటా. నాకు నువ్వు అడగకు నేనివ్వను అని జెప్పేసి ఇలా అల్లరి చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఎలా అని చెప్పి ఆలోచిస్తూ, ఆలోచిస్తూ వాడికి వెంటనే ఒక ఐడియా తట్టింది. ఇప్పుడు తలుచుకుంటే చాలా అంటే చాలా నవ్వొస్తది. అసలు అలాంటి ఐడియా ఎలా వచ్చిందిరా బాబు వాడికి అని. మా ఊర్లో సాయిబాబా గుడి ఉందన్నమాట. ఆ గుడి చాలా అంటే చాలా విశాలంగా, ప్రశాంతంగా చాలా బావుంటది. షిరిడీలో సాయిబాబా గర్భగుడి ఎలా ఉంటదో సేమ్ అలానే మా ఊర్లో కూడా సాయిబాబా గర్భగుడి అలానే ఉంటది. ఒక్కసారి గుడిలో అడుగు పెట్టంగానే ఎక్కడా లేని ఎనర్జీ, ఆ వైబ్రేషన్స్ మనకెన్ని బాధలున్నా సరే ఆ దేవుడిని చూస్తూ ఉండిపోవచ్చు. అంత అంటే అంత బావుంటది గుడి. ఇక్కడ మీకు ఇమేజ్‌లో కనిపిస్తుంది కదా! ఈ ఇమేజ్ ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అయితే కాదండి. నిజంగా మా ఊరిలో దేవాలయం, సాయిబాబా దేవాలయంలో ఉన్న ఫోటో ఇది. అయితే మేము చిన్నగున్నప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్‌లో ఉంటాం. ఈవినింగ్ వచ్చాక మా ఊర్లో ఈవినింగ్ 6 తర్వాత సాయిబాబాకి హారతిస్తారనమాట. హారతిచ్చి పాటలు పాడుతా ఉంటారు ఊర్లో. మేము డైలీ చిన్నప్పుడు వీధిలో ఎంతమంది పిల్లలముంటే అంతమంది డైలీ సాయిబాబా గుడికి వెళ్ళడం, హారతయితే పాడేవాళ్ళం గాదు. ఎందుకంటే చిన్నప్పుడు మాకంత తెలీదు గదా! గుడి బయట చాలా విశాలమైన ప్లేస్ చాలా పెద్దగా ఉండేది. అక్కడ మేమందరం స్తంభాలాట ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు. లోపల హారతయితా ఉంటది. బయట మేము స్తంభాలాట ఆడుకుంటాం. లాస్ట్‌లో హారతి ఎండింగ్‌కొచ్చేస్తుంది అని మాకు తెలిసేటప్పుడు పిల్లలమందరం లైన్‌గా పరిగెట్టుకుంటా వెళ్లి సాయిబాబా పాదాల ముందు లైన్ కట్టేసేవాళ్ళం. ప్రసాదం 2, 3 రకాలుంటాయి. రోజుకొక ప్రసాదం. రిపీట్ చెయ్యరనమాట. రోజుకొకటి డిఫరెంట్ డిఫరెంట్‌గా ప్రసాదం ఇస్తా ఉంటారనమాట. సో, ఈ ఐడియా మా అన్నయ్యకొచ్చింది. ఈ ఐడియా రాంగానే ఫస్ట్ నా దగ్గరికొచ్చి ఉప్మా అడిగినప్పుడు నేనివ్వలేదు. ఇవ్వకపోతే వెంటనే వచ్చి కొద్దిసేపు వాడి మైండ్‌లోకి ఈ థాటొచ్చింది. ఓకే. ఈ ట్రిక్ ప్లాన్ చేద్దాం. ఖచ్చితంగా వర్కౌట్ అవుతది అని. తర్వాత నా దగ్గరకొచ్చాడు. "లల్లి లల్లి మనిద్దరం ఒక గేమ్ ఆడదామా?" అన్నాడు. నేనేమో "ఏం గేము?" అని అడిగాను. "చెబుతాలే ఆడదామంటే చెప్పు చెబుతా" అంటే
చిన్నప్పుడు కదా మనకి అసలే ఆటలంటే చాలా సరదా. చదువు తప్ప అన్నీ సరదానే. సరే అన్నయ్య ఆడదామని. సరే పద ఆడదాం అని చెప్పి మా ఇంట్లో దేవుడి గది ఉంటది కదా! అక్కడికి తీసుకువెళ్ళి, ఆ దేవుడి గది పక్కనే ఒక స్టూల్ వేసి కూర్చో అన్నాడు నన్ని. వీడేంటి ఏం చేస్తున్నాడు? గేమ్ అంటాడు, దేవుడి గదికి తీసుకొచ్చి స్టూల్ వేసి కూర్చోబెడతాడు అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. సరేలే కూర్చోమన్నాడు కదా! కూర్చుందాం అని చెప్పేసి కూర్చున్నాక, ఇలా కాదు లల్లి, మనం సాయిబాబా గుడిలో సాయిబాబా ఎలా కూర్చుంటారు అలా కూర్చోవాలని చెప్పి, ఒక కాలు ఇంకో కాలు మీద పెట్టి, నా కాలు మీద ఉప్మా ప్లేట్ పెట్టి, సో ఇలా కూర్చోవాలి అని చెప్పి చెప్పేవాడనమాట. ఓకే. వీడేదో గట్టిగానే ప్లాన్ చేశాడు ఆటని అని అనుకునేదాన్ని. సో ఓకే. ఇప్పుడు మనం గేమ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి వాడి ప్లాన్ అయితే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నువ్వు సాయిబాబా, నేను నీ భక్తుడిని. మన ఊరు సాయిబాబా గుడిలో హారతి అంతా ఇస్తారు కదా! సో అలా మనం ఒక ఆట ఆడదాం అన్నాడు. నేనేమో ఓకే. వీడేంటి నన్ను దేవుడు అంటున్నాడు. చిన్నప్పుడు కదా చాలా సరదా పొంగిపోయేదాన్ని. ఓకే. ఇప్పుడు మనం దేవుడు కదా! అన్ని పవర్స్ మనకే వచ్చేసాయి. ఆ ఫీల్‌లో ఉండేదాన్ని. మనల్ని దేవుడు చేసేసాడనే ఫీల్‌లోనే ఉన్నా తప్ప, బ్యాక్‌గ్రౌండ్‌లో వాడు వేసే ప్లాన్ అంతా నాకు తెలీదనమాట. మా ఇంట్లో దేవుడి గదిలో ఉన్న హారతి పళ్ళెం, కర్పూరం, బొట్టు వగైరా వగైరా అన్నీ తెచ్చేసి ప్లేట్‌లో పట్టుకొనొచ్చేసి నాకు చుట్టూ తిప్పేవాడు. లల్లి ఇప్పుడు నువ్వు దేవుడు కదా! నేను నీకు హారతి ఇస్తానని చెప్పేసి నిజంగానే రియల్‌గానే కర్పూరం వెలిగిచ్చి, నాకు హారతిచ్చి, ఒక 2, 3 సాయిబాబా పాటలు పాడేసి, నా చుట్టూ ప్రదక్షిణాలు చేసేవాడనమాట. నేనేమో ఈడేంది ఇలా చేస్తున్నాడు? ఏం చేస్తే మనకేంటిలే మనం ఇప్పుడు దేవుడు. సో, మనకు పవర్స్ ఎక్కువున్నాయి అని చెప్పేసి ఆ గర్వంలో ఉన్నా. అయితే హారతయిపోయింది. ఓకే. లల్లి హారతయిపోయింది. మన ఊరు సాయిబాబా గుడిలో హారతయిపోయాక అందరం ఏం చేస్తాం అని అడిగాడనమాట. అందరం ఏం చేస్తాం అన్నయ్య అంటే, అందరం లైన్‌గా వెళ్లి దేవుడి పాదాలు నమస్కరిస్తాం కదా! అంటే, అవునన్నయ్య నిజమే అంటే, ఓకే. నువ్వు దేవుడు కాబట్టి నేనిప్పుడు నీ పాదాలు నమస్కరిస్తా అని చెప్పేసి నా పాదాలకి రియల్‌గానే మొక్కేవాడు. ఓకే. పాదాలు మొక్కేసాం అయిపోయింది. లల్లి నెక్స్ట్ ఏం చేస్తాం ననూరు సాయిబాబా గుడిలో అంటే, నెక్స్ట్ ఏం చేస్తాం అన్నయ్య అంటే, సాయిబాబా గుడిలో లైన్‌గా వెళ్లి పాదాలు నమస్కరించేసాక సారయితే మనకు ప్రసాదం ఇస్తారు కదా! అంటే, అవునన్నయ్య నిజమే ప్రసాదం ఇస్తారు. అయితే నేనిప్పుడు ఏం చేయాలి అంటే, నువ్వు కూడా ప్రసాదం ఇవ్వాలి అనేవాడు. నేను కూడా ప్రసాదం ఇవ్వాలా? నా దగ్గర ప్రసాదం లేదు కదా! నేనెలా ఇవ్వాలి అని అడిగా అనమాట. ఎందుకు లేదు? నీ ప్లేట్‌లో ఉప్మా ఉంది కదా! అదే ప్రసాదం అనుకో. నీ భక్తుడుగా నీ ప్రసాదాన్ని నాకివ్వు అని చెప్పేసి అన్నాడనమాట. మనకి అప్పుడంత బల్బ్ ఎలగలేదు. వీడు మనల్ని దేవుడు చేసేసాడు. మనం ఇప్పుడు దేవుడు అనే థాట్‌లోనే ఉన్నా తప్ప, వీడేసిన ప్లాన్ అయితే మనకు తెలీదు. ఓకే. ఇప్పుడు వీడు నా భక్తుడు. నా కోసం చాలా పాటలు పాడాడు. నా చుట్టూ ప్రదక్షిణాలు చేశాడు. నా పాదాలు మొక్కాడు. సో, భక్తుడికి మనం ఇప్పుడు ప్రసాదం ఇవ్వాలని చెప్పేసి, నా ప్లేట్‌లో ఉన్న ఒక స్పూన్‌తో ప్రసాదం ఉప్మా అయితే ఇచ్చా అనమాట. ఇచ్చిన తర్వాత ఒక స్పూన్ కాదు 2, 3 స్పూన్‌లు ఇవ్వాలి అనేవాడు. సరేలే అని చెప్పేసి ఒక 2, 3 స్పూన్‌లు ఇచ్చేదాన్ని. తినేసేవాడు. మళ్ళీ వచ్చి ఉండు ఇంకా అయిపోలేదు. ఇలానే ఇంకా చాలా పాటలు నీకోసం పాడుతా అని చెప్పేసి మళ్ళీ వచ్చి హారతిచ్చి, నా చుట్టూ ప్రదక్షిణాలు చేసి, నా పాదాలు మొక్కి, హారతి అయిపోయిందా? ఓకే. ప్రసాదం పెట్టు అనేవాడు. అప్పుడు నేను పెట్టేదాన్ని కాదు. ఓకే. నువ్విప్పుడు దేవుడు. మన ఊరు సాయిబాబా గుడిలో ఎలా చేస్తామో సో, అలానే నువ్విప్పుడు దేవుడు. నేను నీ భక్తుడిని అని చెప్పి నా ప్లేట్‌లో కంప్లీట్ ఉప్మా అయిపోయేంత వరకు నువ్వు దేవుడు, నేను నీ భక్తుడిని, ప్రసాదం కింద ఉప్మా ఉంది. అదే నువ్వు నాకిచ్చేయాలి. అలా స్పూన్, 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 స్పూన్ నా ప్లేట్‌లో కంప్లీట్‌గా ఉప్మా అయిపోయేంత వరకు నేను దేవుడిలా ఫీల్ అయిపోవడం, వాడు భక్తుడు అనుకోవడం, ఉప్మా ఇచ్చేయడం. అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే లల్లి ఆట అయిపోయింది. ఇదే గేము. చాలా బావుంది కదా! అంటే, అవునన్నయ్య చాలా బావుంది ఆట. అంటే వీడు మనల్ని ట్రాప్ చేసి నా ఉప్మా తీసేసుకున్నాడనే థాటే నాకు లేదు. ఎందుకంటే మైండ్‌లో ఇదే నేనిప్పుడు దేవుడిని మైండ్‌లో ఇదే రన్ అయితా ఉండేది. చాలా బావుందన్నయ్య ఆట. ఓకే. నెక్స్ట్ టైమ్ కూడా ఇంకెప్పుడైనా ఆడదాం అని జెప్పేసి అనుకునేవాళ్ళమనమాట. వీడు సైడ్‌కొచ్చి నవ్వుకునేవాడు. తింగరది దీనికేం తెలీదు. దీని ప్లేట్‌లో ఉప్మా నేనే ఖాళీ చేసేసా అని చెప్పి చాలా నవ్వుకునేవాడు. మనకప్పుడు అంత బుర్ర గూడా లేదు. సో, నా ప్లేట్‌లో ఉప్మా ఖాళీ అయిపోయింది. నేను మా అమ్మ దగ్గరికి వెళ్లి, "అమ్మ నాకు కొంచెం ఉప్మా పెట్టు నేను సరిగ్గా తినలేదు" అంటే, మా అమ్మకి డౌటు. ఎందుకంటే నేను యాక్చువల్లీ చాలా తొందరగా తినను. ఇష్టమైనవన్నీ చాలా నెమ్మదిగా, స్లోగా అవ్వకుండా అయిపోకూడదని తింటా అనమాట. మా అమ్మేమో, "అదేంటి ఇంత తొందరగా నువ్వెలా తినేసావు? అప్పుడే తినవు కదా!" అనంటే, "నేను తినలేదు. గేమ్ ఆడుకున్నామంటే" మా అమ్మకి అనుమానం వచ్చి, "ఏం గేమ్ ఆడుకున్నారంటే" ఈ జరిగిన స్టోరీ అంతా చెప్పా. చెప్పిన తర్వాత మా అమ్మ, నాన్న ఫుల్లుగా నవ్వుకున్నారు.
ఇదేంటి నాకు ఉప్మా పెట్టంటే ఇది నవ్వుకుంటుంది అని చెప్పి, నాకు ఉప్మా పెట్టమ్మా నేను సరిగా తినలేదు మీరు నవ్వుతారేంటి అంటే, ఓ నా తెలివైన కూతురా ఇంత తెలివిగా ఎలా పుట్టావే అని చెప్పేసి నవ్వుకుందనమాట. ఏమైంది అంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది మా అమ్మ నాకు. వాడు నిన్ను దేవుడాట ఆడదామని చెప్పేసి నీ ప్లేట్‌లో ఉన్న ఉప్మా అంతా తీసుకున్నాడు. మామూలుగా అడిగితే నువ్వెలాగో ఇవ్వవు కదా! అందుకే నిన్ను దేవుడిని చేసి నీ ప్లేట్‌లో ఉన్న ఉప్మా అంతా వాడు తినేసాడు. ఇన్ని తెలివితేటలు నీకెలా వచ్చాయి గమనించకుండా అంటే, అప్పుడు నాకు బల్బెలిగి వీడు నన్నింత మోసం చేసి నా దగ్గరున్న ఉప్మా అంతా వీడు తినేసాడా అని చెప్పేసి, తర్వాత వెళ్లి గొడవ పడి, ఆ తర్వాత నవ్వుకొని, చాలా అంటే చాలా ఫన్నీ మూమెంట్ అయిపోయింది ఆ రోజు మాకు. స్టిల్ ఇప్పటికి మర్చిపోం. ఇంట్లో అమ్మ ఏదైనా ఉప్మా చేస్తే నాకైతే ఈ ఇన్సిడెంటే గుర్తొస్తదనమాట. కంప్లీట్‌గా ఇలా అయితే నన్ను ట్రాప్ చేసి వాడి ప్లాన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాడు. మా ఊర్లో ఉండే సాయిబాబా దేవాలయంకి ఇచ్చే హారతి నా ఇంట్లో నా ప్లేట్‌లో ఉప్మానే ఖాళీ చేసేసింది. ఇది అండి జరిగింది కంప్లీట్‌గా. మీకెలా అనిపిచ్చింది? కంప్లీట్ స్టోరీ విన్నాక మీ అభిప్రాయం ఎలా అనిపిచ్చింది? కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అలాగే ప్రతి ఇంట్లో వాళ్ళ బ్రదర్స్‌తో, సిస్టర్స్‌తో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. చిన్న చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్. మీకేమైనా చెప్పుకోవాలనిపిస్తే అది కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అలాగే నా వీడియోని కంప్లీట్‌గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే వీడియోస్ చేస్తూ ఉంటాను. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.